Hi guys, good evening. How are you? Okay, లాస్ట్ క్లాస్ లో ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చెప్పాను కదా. సో ఫస్ట్ ఇయర్ క్లాస్ సెట్స్ చెప్పాను మీకు. సెట్స్ నుంచి మనకు వెయిటేజ్ 7 మార్క్స్ వస్తుంది అని చెప్పాను. 2 క్లాసెస్ చేశాను. 2 క్లాసెస్ లోని 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్ గురించి మనం చూసాం కదమ్మా. సో అయితే మొన్న కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది కామెంట్స్ ఆర్ మెసేజ్ రూపంలో ఏమి ఇచ్చారు అంటే అసలు 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, 2 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అండ్ 4 మార్క్స్ ఎలా ఉంటాయి, మాకు కొంచెం ఆ టాపిక్ వైజ్ చెప్పండి అని రిక్వెస్ట్ చేశారు. సో అందుకని మీకు ఒక క్లారిటీ కోసం, ఎందుకంటే ఫస్ట్ ఇయరే కదమ్మా మార్చారు, సో కాబట్టి మీకు కూడా ఒక క్లారిటీ కావాలి కాబట్టి నేను మీకోసం 1 మార్క్ క్వశ్చన్స్ ఏ మోడల్ ఉంటాయి, 2 మార్క్స్ ఏ మోడల్ ఉంటాయి, 4 మార్క్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో నేను మాక్సిమం 7 మోడల్స్ రాసా 1 మార్క్ క్వశ్చన్స్ లో, అంటే మీకు ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో వాటిని ఎలా సాల్వ్ చేయాలి అంటే క్వశ్చన్స్ నేను ఆల్రెడీ రాసి ఉంచా ఇప్పుడే, అయితే దీని సొల్యూషన్ మీకు చెప్తూ చేస్తా. సో కాబట్టి లేట్ చేయకుండా ఈ రోజు క్లాస్ ని మొదలు పెడదాం. అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. లైక్ చేయకపోతే నాకు వీడియోస్ చేసినవి ఎక్కడికి రీచ్ అవ్వవు అండ్ నేను చెప్పింది వేస్ట్ అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. సో కాబట్టి కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే క్లాస్. ఓకే, ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. చూడండి, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. ఎలిమెంట్స్ ని లిస్ట్ అవుట్ చేయమంటున్నాడు. ఏంటంట, ఒక సెట్ ఇచ్చారు. బేసిక్ గా మనకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్, ఇలాగ మనకి ఓపెన్ బ్రాకెట్ లో ఇలాగ మనకి ఇలా సెట్ ఇస్తే దాన్ని మనము సెట్ బిల్డర్ ఫార్మ్ అంటాం. ఓకేనా? సెట్ బిల్డర్ ఫార్మ్ అని చెప్తాము. అయితే ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. 1 1 2 4, 2 1 3 5, 3 1 2 3 4 1 2 6 అని ఇచ్చాడు అనుకోండిరా. సో ఇప్పుడు మనకి కండిషన్ ఏంటో చూడండి. ఎక్స్ క్యూబ్ అంటే నువ్వు తీసుకున్న ఎలిమెంట్ ని క్యూబ్ చేస్తే అయితే 50 కన్నా తక్కువ అవ్వాలి, లేదంటే 50కి ఈక్వల్ గానన్నా ఉండాలి, అంతేగాని 50కి పెరగకూడదంట. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టాం అనుకోండి, ఎక్స్ క్యూబ్ అంటే ఎంతమ్మా 1 క్యూబ్, 1 క్యూబ్ అంటే ఎంత 1. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ 2 క్యూబ్, 2 2s are 4, 4 2s are ఎంత 8 వస్తుంది. 4 క్యూబ్, 4 1s are 4, 4 4s are 16, 4 క్యూబ్ అంటే 16 4s are 64 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏం చెప్పాడు కండిషన్, 50 కంటే తక్కువ ఉండాలి, అంటే ఇది వర్కౌట్ కావట్లే. ఓకేనా? ఇప్పుడు మళ్ళా 1 క్యూబ్ is 1, 3 క్యూబ్ అంటే 3 into 3 into 3, 3 into 3 into 3 అంటే ఎంతరా 3 3s are 9, 9 3s ఎంత 27 అంటే 27. ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 5 క్యూబ్, 5 into 5 into 5, 5 5s are ఎంత 25, 25 5s are ఎంత 225. కానీ ఇక్కడ మన దగ్గర ఎంత ఉంది 50 ఓన్లీ. సో ఇది కూడా వర్కౌట్ అవ్వట్లే. థర్డ్ ఆప్షన్ చూడండి, 1 స్క్వేర్ అంటే 1, 1 క్యూబ్ అంటే 1 ఇంటూ ఎనీథింగ్ 1 పవర్ లో ఎంత ఉన్నా 1 కదా, దీని వాల్యూ 1. 2 క్యూబ్ అంటే అగైన్ 2 into 2 into 2, 2 1s are 2, సారీ 2 2s are 4, 4 2s are 8 వస్తుంది. 3 క్యూబ్ అంటే 3 into 3 into 3 అంటే 3 3s are ఎంత 9, 9 3s are ఎంత 27. ఓకేనా? అంటే చూడండి 50 కంటే తక్కువ వచ్చింది 3 ఎలిమెంట్స్. ఒకసారి దీన్ని కూడా చెక్ చేసి దాని తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూడండి 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 6 క్యూబ్ అంటే పెరిగిపోతుంది కదా 100 దాటేస్తుందిగా, అంటే ఇది కూడా వర్కౌట్ అవుతుంది.
అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన సెట్ బిల్డర్ ఫామ్ అనేది ఎక్స్ క్యూబ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50 అవ్వాలంటే ఏం అవ్వాలిరా? ఇది ఆప్షన్ నెంబర్ 1, ఇది ఆప్షన్ నెంబర్ 2, ఇది ఆప్షన్ నెంబర్ 3, ఇది ఆప్షన్ నెంబర్ 4. అంటే మనకి ఆప్షన్ నెంబర్ 3 అవ్వాలి. అంటే 1, 2, 3 లా ఉంటేనే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఈ స్టేట్మెంట్ కి ఈ నంబర్స్ మాత్రమే సరిపోతాయి. సో మనం ఆప్షన్ 3 ఈజీగా చూస్ చేసుకోవచ్చు. క్లియర్? అర్థమైందా? ఇప్పుడు ఇచ్చిన కండిషన్ బట్టే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. నెక్స్ట్ మూవింగ్ టు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఏ అనే సెట్ ఇచ్చాడమ్మా. ఏంటి? 1, 2, 3, 4, 5. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు సెట్ లో ఎలిమెంట్స్ కామాతోనే సెపరేట్ గా చెప్తాము. కామా లేకపోతే అదంతా ఒకే డిజిట్ కింద కనిపిస్తుంది. సెట్ లో ఎలిమెంట్స్ ని కామాతో సెపరేట్ గా పలుకుతాం. ఓకే? సెట్ లో ఇప్పుడు బి సెట్ లో ఎవరు ఉన్నారు? 4, 5, 6, 7, 8 ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఏ ఉంది, బి ఉంది. ఏం చేయమంటున్నాడు? ఏ లోంచి బి తీయమంటున్నాడు అండ్ బి లోంచి ఏ తీయమంటున్నాడు. ఇప్పుడు రెండింటికి యూనియన్ చేయమంటున్నాడు. ఆల్ ఎలిమెంట్స్ రాయాలి. మీరు ఈ సెట్ ఈ క్వశ్చన్స్ అర్థం కావాలి అంటే ఫస్ట్ 2 వీడియోస్ చేశాను కదా, ఆ 2 వీడియోస్ ని కూడా మీరు చూస్తేనే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఆ 2 వీడియోస్ తెలియలేవనుకోండమ్మా అసలు ఏమో అర్థం కాదు. ఓకే? క్లియర్? ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? మీకు అప్పుడు డెఫినేషన్ చెప్పినప్పుడు ఏ లోంచి బి తీయాలి అంటే ఏదో ఎలిమెంట్స్ క్యాన్సిల్ అయిపోయి బితో ఏలో ఏం మిగిలితాయో దాన్ని ఏ మైనస్ బి అంటాం. బిలో అన్ని క్యాన్సిల్ అయిపోయి మిగిలిన ఎలిమెంట్స్ ని బి మైనస్ ఏ అంటాం. యూనియన్ అంటే రెండింటిలో అన్ని ఎలిమెంట్స్ కలిపేస్తాం. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ మైనస్ బి ఎవరో బి మైనస్ బి ఎవరో చూద్దాం. చూడండి, ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఎంతరా? 1 మైనస్ ఇక్కడ 1 లేదు కదా అంటే 1 ఉంటుంది. 2 కూడా లేదు చూడండి సెట్ బిలో అంటే 2 కూడా ఉంటుంది. 3 కూడా లేదు చూడండి సెట్ బిలో 3 కూడా ఉంటుంది. 4 ఉంది చూడండి, 4 మైనస్ 4 0 అయిపోద్ది. 5 మైనస్ 5 0 అయిపోతుంది. అంటే మనకి ఎవరు ఉన్నారు? ఏ మైనస్ బి అంటే 1, 2, 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు బి మైనస్ ఏ చేద్దాం. బి మైనస్ ఏ అంటే ఏంటంటే బి లోంచి ఏది తీసేస్తున్నాం. ఇప్పుడు చూడండి 4 లేదు, 4 ఉంది. 4 మైనస్ 4 గెట్ క్యాన్సిల్. 5 మైనస్ 5 గెట్ క్యాన్సిల్. మరి ఇది మిగిలిపోయినాయి. అవి మనకి ఎందుకు? మనకి ఎవరు కావాలి? సెట్ బి కావాలి. ఇంక 2 పోతే ఎవరున్నారా? 6, 7, 8. ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నాడమ్మా? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. అంటే 2 ఎలిమెంట్స్ కలిపేసేయండి. 2 సెట్స్ లో ఎలిమెంట్స్. సెట్ ఏ మైనస్ బి ఎవరు వచ్చారు? 1, 2, 3. సెట్ బి మైనస్ ఏ ఎవరు వచ్చారు? 6, 7, 8. దట్స్ ఇట్. దానికే 1 మార్క్ వేస్తాడు. అర్థమైందా? సో మనం జస్ట్ చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే చాలు, క్వశ్చన్ ఎలా చేయాలో తెలిసిపోతుంది. క్వశ్చన్ చదవడమే రాకపోతే అసలు ఆన్సర్ ఏం చేస్తావో నీకు తెలియదు. క్లియర్? అక్కడికి మనకి సెకండ్ క్వశ్చన్ కూడా అయింది. మీరు ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ, కాంప్లిమెంట్ ఆఫ్ బి అవన్నీ మీకు సెకండ్ వీడియోలో ఉంటాయి. ఒకసారి చూస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. క్లియర్? నెక్స్ట్ మూవింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? ఏ అనే సెట్ కి అండ్ బి ఇంటర్సెక్షన్ సి అనే సెట్ కి ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్. ఓకేనా? అంటే ఇప్పుడు ఏమైనా ఈ 2 సెట్స్ చేస్తే ఈ రెండింటికి కామన్ ఏరియా ఉంది చూడండి, దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. అంటే ఇప్పుడు మన టార్గెట్ ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ సి చేద్దాం. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్న ఎలిమెంట్స్ కామన్ గా ఎవరు ఉన్నారు వాళ్ళు చూద్దాం. చూడండి, అంటే బి ఇంటర్సెక్షన్ సి అంటే ఎవరమ్మా? బికి సికి. ఇక్కడ 2 ఉంది, ఇందులోని 2 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులోని 3 ఉంది, 4 ఉంది, 4 ఉంది, 5, 6 లేవు. కామన్ ఎలిమెంట్స్ ఎవరు? 2, 3, 4. దట్స్ ఇట్. 2, 3, 4 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఎవరు? ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. అంటే ఇప్పుడు ఏ సెట్ లో ఎలిమెంట్స్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కదా, బి ఇంటర్సెక్షన్ సి సెట్ లో ఎలిమెంట్స్ కలిసే ఎలిమెంట్స్ చూడండి. 1 లేదు, ఇందులో 2 ఉంది,
3 ఉంది, 4 ఉంది అంటే ఏమొచ్చింది మనకి 2 3 4. మళ్ళీ చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి చేస్తే 2, 3, 4 వచ్చింది. మళ్ళీ ఎవరు వచ్చారు? అగైన్ బి ఇంటర్సెక్షన్ సి వచ్చింది. అబ్జర్వ్ చేసినట్లయితే అర్థమైందా? ఇది అది చూపించక్కర్లేదు, జస్ట్ మనం ఇది ఇంటర్సెక్ట్ చేసాము. ఏ అనే సెట్ లోంచి ఎలిమెంట్స్ ని కామన్ ఎలిమెంట్స్ చూస్ చేసుకుంటే అగైన్ ఇదే సేమ్ వచ్చినాయి. సో దీన్నే మనము వాడు అడిగిన కండిషన్ కి చెప్తే సరిపోతుంది. సో ఇది ఇంటర్సెక్షన్ యూనియన్ ప్రాపర్టీస్ చదివితే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇది ఓకేనా? థర్డ్ క్వశ్చన్ ఇది ఒక మోడల్, అంటే 1 మార్క్ కి అడిగితే రాస్టర్ ఫార్మ్ సెట్ బిల్డర్ ఫార్మ్ అడుగుతాడు, లేదా ఇలా సెట్లు ఇచ్చి యూనియన్ సపరేట్ చేసి యూనియన్ చేయండి, సపరేట్ చేసి ఇంటర్సెక్షన్ చేయండి అంటాడు, లేదా 2-3 సెట్లు ఇచ్చేసి ఇలా కండిషన్స్ చెప్తాడు. సో అక్కడికి మనకి 3 మోడల్స్ అయినాయి. నెక్స్ట్ చూడండి, రైట్ ది ఫాలోయింగ్ ఫిట్ ఇంటూ రాస్టర్ ఫార్మ్. రాస్టర్ ఫార్మ్ అంటే ఏం లేదురా, సో మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఇది ఏ ఎలిమెంట్స్ నేను ఫస్ట్ దాని దగ్గరే చెప్పా. x such that x is an integer, x is an rational number, x is an real number అని అంటే అది ఖచ్చితంగా సెట్ బిల్డర్ ఫార్మ్. ఇప్పుడు మనకి సెట్ బిల్డర్ ఫార్మ్ ఇచ్చాడు, దాన్ని ఏ ఫామ్ లోకి మార్చమంటున్నాడు? రాస్టర్ ఫామ్ లోకి మార్చమంటున్నాడు. అంటే ఇప్పుడు రాస్టర్ ఫార్మ్ అంటే మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ బ్రాకెట్ లో రాయడమే, ఓకేనా? అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్స్ టు 3 -3 less than or equals to అన్నదంటే -3 నుంచి స్టార్ట్ అవుతుంది. -3 తర్వాత ఎవరు ఉంటారు? మీరు ఏదైనా నంబర్ లైన్ తీసుకోండి, నంబర్ లైన్ ఇక్కడ 0 ఉంటుంది, -1 -2 -3, ఓకేనా? -3 -2 -1 0 తర్వాత 1 2 3 4 5 6 ఉంటాయి కదా. సో అంటే ఇప్పుడు -3 తర్వాత ఎవరిని రాయొచ్చు నేను? -2 -1 0 1 2 3 4 5 6 వరకు బ్రేక్ వేసా. ఎందుకు వేసానో చూడండి, ఈజ్ లెస్ దెన్ 7 అన్నాడు. లెస్ దెన్ 7 అంటే ఎంతరా? 7 కంటే తక్కువ. 7 కంటే తక్కువ ఎవరు ఉన్నారు ఇక్కడ? 6 ఉన్నారు. అంటే ఇప్పుడు మనము దీన్ని రాస్టర్ ఫామ్ లో ఈ సెట్ బిల్డర్ ఫామ్ ఇస్తే ఇలా రాస్తే సరిపోతుంది, ఓకేనా? మరి ఇచ్చిన కండిషన్ బట్టే మనం రాస్తాము. రాస్టర్ ఇస్తే సెట్ బిల్డర్, ఇప్పుడు రాస్టర్ ఇలా ఇస్తాడమ్మా, సెట్ బిల్డర్ మార్చమంటే ఇలా రాస్తాము. ఇప్పుడు సెట్ బిల్డర్ ఇచ్చాడు, దీన్ని ఇలా రాస్తాము. ఇదిగో రాస్టర్ ఫామ్ ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్. ఇంపార్టెంట్ గ్యారెంటీ ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, పేపర్ ఈజీ అయితే ఆ మోడల్ అడగచ్చు. క్లియర్? నెక్స్ట్ చూడండి, సెట్ ఆఫ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్. ఇప్పుడు సెట్ కదా రాయమంటున్నాడు, ఎక్స్ ట్రిగనోమెట్రీ ఇచ్చాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా వర్డ్ ఇస్తే అక్కడ రిపీటెడ్ వర్డ్స్ రాయకుండా మిగతా వర్డ్స్ రాసేసేయండి. లెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ట్రిగనోమెట్రీలో ఎవరెవరు ఉన్నారు? టీ ఉంది, ఆర్ ఉంది, ఐ ఉంది, ఓకేనా? తర్వాత జి ఉంది, ఎప్పుడు ఎలిమెంట్స్ కి కామాలు పెట్టాలి. జి ఉన్నారు, బో ఉన్నది, తర్వాత ఎవరున్నారా? ఎన్ ఉంది, ఎం ఉంది, తర్వాత ఈ ఉంది. నెక్స్ట్ టీ రాష్ట్రం, ఆర్ రాష్ట్రం, మీకు ఎవరున్నారా? వై. ఎందుకు నేను మళ్ళీ రాయలేదు? ఓల్ 2 సార్లు రిపీట్ అయింది, ఓకేనా? ఆర్లు 2 సార్లు రిపీట్ అయింది. సో కాబట్టి మనము రిపీట్ అయిన వర్డ్స్ రాయవసరం లేదు. ఎన్ని వర్డ్స్ ఉన్నాయో ఎన్ని సార్లు ఉంటే అన్ని సార్లు రాయాల్సిన అవసరం లేదు, ఒకసారి రాస్తే చాలు. సో ట్రిగ్నోమెట్రీలో 1 2 3 4 5 6 7 8 9 వర్డ్స్ రిప్రజెంట్ చేసాము సెట్ ఐడెంటిటీ రాస్టర్ ఫామ్ కి, ఓకేనా? లెటర్స్ ఇస్తే అలా రిపీటెడ్ వర్డ్స్ అనేవి మనము రాయవసరం లేదు, ఒక్కసారి రిప్రజెంట్ చేస్తే చాలు. ఓకే, నెక్స్ట్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇప్పుడు ఈ ఫార్మేషన్ ఇచ్చాడు, ఈ ఫార్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మనము ఈ ఫార్మేషన్ తీసుకురావాలి, ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ సచ్ దట్ స్టార్ట్ చేసాడు స్టోరీ, అలాగే కదా స్టార్ట్ చేశాడు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్, ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నాకు ఎక్స్ ఈక్వల్స్ టు 3n ఉందిరా. 3n ఎందుకైంది తెలుసా? ఫస్ట్ నేను 1 పెట్టాను అనుకో, 3 1s 3, 2 పెట్టాను అనుకో, 3 2s 6, 3 పెట్టాను అనుకో, 3 3s 9, 4 పెట్టాను అనుకో, 3 4s 12 అయింది. అంటే ఇప్పుడు ఎక్స్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 1 is less than or equals to, x is less than or equals to 4 వరకు ఉంది.
అంటే సెట్ బిల్డర్ ఫార్ములా రాస్తే 1 మార్క్ వేస్తాడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి ఒక సెట్ ఇచ్చేసాడు 1 4 9 అని 100 ఇచ్చాడు. అంటే ఏంటి ఇది ఎక్స్ సచ్ దట్, మరేంటి సెట్ బిల్డర్ ఫార్మ్ కదా, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ రాసేసాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు నాకు ఇక్కడ ఎన్ స్క్వేర్ లా ఉన్నారు. ఎన్ స్క్వేర్ అంటే చూడండి 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 and 10 స్క్వేర్ 100. ఎక్కడి వరకు ఉన్నారు? 1 is less than or equals to n is less than or equals to 100. 10 స్క్వేర్ అంటేనే కదరా మనకి 100 వస్తుంది. సో ఎక్స్ రేంజ్ మనకి 1 కి 10 కి మధ్యలో ఉంది. ఓకేనా. అది రాస్టర్ ఫామ్ ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్ లోకి మార్చండి, సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చి రాస్టర్ ఫామ్ లోకి మార్చండి అంటే ఇలా చేస్తాం. అది 1 మార్క్. ఓకేనా, అదొక మోడల్. నెక్స్ట్ చూడండి లాస్ట్ అండ్ ఫైనల్. నాకు తెలిసి ఈ 6-7 మోడల్స్ నుంచే మీకు క్వశ్చన్ రావచ్చు. మీకు తెలుసా ఇక్కడ క్వశ్చన్ 7 రాసిన అక్కడ మోడల్స్ 4 ఉన్నాయి. ఎలాగో తెలుసా, సెట్ బిల్డర్ ఫామ్, రాస్టర్ ఫామ్ ఒకట, యూనియన్ ఇంటర్సెక్షన్ మైనస్ ఒకట, తర్వాత ఫైనట్ ఇన్ఫైనట్ 3 మోడల్స్ మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి మీరు ఏమీ భయపడక్కర్లేదు. ఓకేనమ్మా. సరే, 6th క్వశ్చన్ చూడండి. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఫైనట్ ఆర్ ఇన్ఫైనట్. ఇచ్చిన సెట్స్ అనేవి ఫైనైటా ఇన్ఫైనైటా అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఇది సింపుల్ గానే ఉంటుంది, మీరు చేయగలరో లేదో ఇది మీరైతే ట్రై చేయండి. ఈ కింద మాత్రం మీకు తెలిసి ఉండకపోవచ్చు, ఇది నేను చెప్తాను చూడండి. ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఇలా చూడండి, పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఆరిజిన్ ఇక్కడ ఉంటదిరా. ఓకేనా. సో ఇక్కడ దీని నుంచి పాస్ అవుతూ ఉన్నాయంట. ఆరిజిన్ నుంచి అంటే ఎన్ని పాస్ అవుతాయంటే మనం చెప్పలేము. అక్కడ 1, 2, 3, 4 కాదు. సో మనకి ఇన్ఫైనైట్ ఫామ్ అవుతాయి. ఓకేనా. ఒక ఆరిజిన్ మీద సెట్ ఆఫ్ సర్కిల్స్ అనేవి ఒక ఇన్ఫైనైట్ ఫామ్ అయిపోతాయి. అంటే ఇది ఏ సెట్ అయిపోతుందిరా? ఇన్ఫైనైట్ సెట్. ఈ సెట్ ఏంటో నాకు కామెంట్ చెప్పండి. మీకు ఇచ్చిన వరకు కామెంట్ లో ఎంతమంది చూసారు, చివరి వరకు ఎవరు చేశారు అనేది నేను చూస్తా. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తా. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇందులో కూడా నేను ఒకటే చెప్తాను, అప్పుడు మీరు చేయండి. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఇదా ఇదో ఇది నేను చెప్తాను, ఇది మీరు ఫైనైట్ ఇన్ఫైనైట్ చెప్పండి. ఇది ఈజీయే, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఫైనైట్ అని చెప్పేసి చెప్తారు. చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ ని నేను తీసుకుంటున్నా. 2x - 1 = 0. ఓకేనా. సో ఇప్పుడు -1 ని అటు పంపుతున్నా, అప్పుడు ఏమవుతుంది? 2x = +1 అవుతుంది. అంటే 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదమ్మా, ఇది పంపేస్తున్నాను, డివైడ్ చేస్తుంది 1/2. కానీ మనకి న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయిరా? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అసలు ఫ్రాక్షన్స్ ఉంటాయా? ఉండవు. అంటే దిస్ ఈజ్ నాట్ న్యాచురల్ నెంబర్. అంటే మనకి ఇచ్చిన సెట్ ఎంటీ సెట్ అన్నమాట. ఇప్పుడు సెట్ లో ఎలిమెంట్స్ ఉన్నా అవి వాడు చెప్పిన దాన్ని ఒబే చేయకపోతే దాన్ని మనం ఎంటీ సెట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. సో